హాయ్ అండి, వెల్కమ్ టు జానుగో ఛానల్. మొన్న రీసెంట్గా మా హస్బెండ్ మామిడికాయలు తీసుకొని వచ్చారు అన్నాను కదండి. వాటిలోకి వెళ్ళి కొన్ని పండాయండి. వాటితోటి నేను మామిడికాయ తాండ్ర చేస్తున్నా. చూడండి, మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ కూడా చేయండి. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను, అది కూడా యూట్యూబ్లోనే చూసి చేస్తున్నాను. చూడండి ఎలా చేస్తున్నానో. ఫస్ట్ మామిడికాయలని ఇట్లా తొక్క తీసుకొని లోపల గుజ్జు అంతా ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను. చూడండి, ఇలా ఫస్ట్ యూట్యూబ్లోనే చూసి ఒక వంటకం ప్రిపేర్ చేస్తున్నాను. ఎలా వస్తుందో, ఎలా వచ్చినా ఫస్ట్ టైం అని యాక్సెప్ట్ చేయాలండి. ఇక ఏం చేద్దాం, ఫస్ట్ టైం చేసినప్పుడు అలానే ఉంటుంది. అయితే సక్సెస్ లేకపోతే ఫ్లాప్ అవుతుంది. ఇలా మొత్తం కట్ చేసి పెట్టుకోవాలి. మామిడికాయలు బాగా పండినాయి తీసుకొని తొక్క తీసి పెట్టుకోవాలండి. ఇవి తొక్క తీసినాక ఇవి గ్రైండర్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ మామిడికాయ గుజ్జును మొత్తాన్ని ఇలా నేను మొత్తం మామిడికాయలని 1 kg మామిడికాయలని మొత్తం తొక్క తీసుకున్న వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని 2 times పట్టుకున్నానండి. చూడండి, నేను చూపించిన విధంగా చేయండి. ఇలా మొత్తం పట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఒక బౌల్లోకి మామిడికాయ గుజ్జును మొత్తం వేసుకొని మంచిగా ఇందులోకి 1 కప్పెడు బెల్లం తీసుకోవాలండి. బెల్లం అన్నా లేకపోతే షుగర్ అన్నా మీకు ఆప్షన్. నేనైతే బెల్లం తీసుకుంటున్నానండి, కొంచెం కలర్ మంచిగా వస్తుందని. 1 కప్పు బెల్లం తీసుకొని మంచిగా కలుపుతూ స్లో ఫ్లేమ్లో కలపాలండి. ఒక 20 minutes అన్నా కలపాలి. ఇలానే చూడండి, నేను చూపించిన విధంగా చేయండి, చాలా బాగా వస్తుంది. నేను ఫస్ట్ టైం చేశాను కానీ సక్సెస్ అయింది అనుకుంటున్నాను. సక్సెస్ అయిందో కాలేదో మీరు కూడా చెప్పాలి కదండి. అందుకే చూడండి, మామిడికాయ తాండ్ర ఫస్ట్ టైం చేస్తున్నాను. జెల్లు లాగుందండి ఫ్లేవరు. నాకైతే చిన్నపిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు, ఎందుకంటే ఇది చూడడానికి చాలా స్పెషల్గా ఉంది. ఇందులోకి నేను కొంచెం యాలకుల పొడి వేసానండి. ఇలా మొత్తం కలుపుతూ ఉండాలి. బెల్లం అయితే కరగడం లేదండి, అది చాలాసేపు ఇట్లా తురిమినా కానీ రాలేదు, అట్లనే వేసేసాను. ఇది కరిగే వరకు చాలా టైం పట్టేటట్టుంది. చూడండి, ఇలా మొత్తం ఇది టైం పట్టేలోపు మీకు ఇంకొకటి చూపిస్తాను. చూడండి, ఒక 2 plates తీసుకోవాలండి. 2 plates తీసుకొని అందులో కొంచెం నెయ్యి అయినా లేకపోతే ఆయిల్ అయినా గీ అయినా వేసుకొని మంచిగా ఇట్లా నలుమూలలా మంచిగా ఇట్లా అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మామిడికాయ తాండ్ర గుజ్జు ఉంది కదా, దీన్ని మొత్తం ఇట్లా మొత్తం ఉడికిపోయింది. చూడండి, కలర్ కూడా చేంజ్ అయింది. మనకు ఎట్లా అంటే ఆరెంజ్ కలర్లో వస్తుంది. చూడండి, కొంచెం ఇలా కొంచెం పోసుకొని 2 plates ఉన్నాయి కదా, నేను 2 plates తీసుకున్నాను. కొంచెం కొంచెం పోసుకొని ఇప్పుడు మొత్తం ఇందులో స్పూన్ పెట్టకుండా ఇలా మొత్తం డిప్ చేసుకోవాలండి. ఓన్లీ ప్లేట్ తోటి ఇటు అటు ఇట్లా సమానంగా పరుచుకోవాలండి. చూడండి, నేను చూపించిన విధంగా ఇలా చేసి ఒకసారి కింద పెట్టి డిప్ చేసుకోవాలండి. ఇలా పెట్టి సమానంగా ఇట్లా ఇట్లా అనుకోవాలండి. స్పూన్ పెడితే షేప్ చేంజ్ అవుతుంది, పైన ఇట్లా వేరే వేరే అవుతుంది. చూడండి, నేను చూపించిన విధంగా మీరు చేయండి, చాలా బాగా వస్తుంది. ఇది 2 days ఎండలో పెట్టాలండి. ఎండలో పెడితే తొందర ఆరిపోతుంది. ఒకవేళ ఎండ లేకపోతే ఫ్యాన్ కింద కూడా పెట్టచ్చండి. చూడండి, నేను చూపించిన విధంగా నేనైతే ఎండలో పెట్టాను. నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి, నెక్స్ట్ డే మళ్ళీ నేను ఈవినింగ్ దాకా చూసానండి, చాలా బాగా వచ్చింది. ఇట్లా ప్రెస్ చేస్తే పైన ఎండినట్టు అనిపించినాక వెంటనే ఇట్లా తీసేసుకోవాలండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు నేను సైడ్స్ కట్ చేసి ఈ తాండ్ర షేప్ను చేస్తున్నానండి. మా మోక్షిత వచ్చేది ఏమిటో అనుకుంటుంది, తనకు తెలియదు కదా ఇది తాండ్ర అని. ఇవి సైడ్స్ కట్ చేసి మంచిగా ఇప్పుడు నేను షేప్లా చేసుకుంటున్నాను. చూడండి, మంచిగా సైడ్స్ కట్ చేసి పక్క పొంటిది రిమూవ్ చేసేసి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది. ఇప్పుడు వీటిని మనకు నచ్చిన షేపుల్లో చేసుకోవచ్చండి. మా మోక్షిత కావాలి అని ఉంటుంది, నేనైతే ఇలా కట్ చేస్తున్నా. చూడండి, మీకు నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఫస్ట్ టైం చేసినందుకైతే సక్సెస్ అయిందండి.
వంటలలో చేయడం అంటే ఎంతో కష్టం అండి. మ్యారేజ్ అయినాక అన్నీ నేర్చుకోవాలి. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఇన్ని కష్టాలు ఉంటాయని నాకు ఇప్పుడే తెలిసిందండి. మీకు కూడా నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీరు కూడా మ్యారేజ్ అయినాక కొత్త వంటకాలు నేర్చుకున్నారా?